అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మేము ముందుకు మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉన్నాం. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి జస్ట్ 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో వెస్ట్ ఫేసింగ్లో 125 స్క్వేర్ యార్డ్స్ అండి, 22.5 బై 50 డైమెన్షన్తో 125 గజాల ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకొని రావడం జరిగిందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 66 లక్షలుగా చెప్తున్నారండి. 66 ల్యాక్స్గా చెప్తున్నారు. సో బిల్డర్కి అర్జెంటుగా అమౌంట్ అవసరం ఉండే ఈ బడ్జెట్కి సేల్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఈ ఏరియాలో చాలా ఎక్కువ ల్యాండ్ కాస్ట్ అనేది పలుకుతుంది. ఆ ల్యాండ్ కాస్ట్తో పోల్చుకుంటే ప్రజెంట్ బడ్జెట్లో వస్తున్నట్టే అండి. వెస్ట్ ఫేసింగ్లో 22.5 బై 50 డైమెన్షన్తో 125 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఆల్రెడీ ఇంటి ముందు సీసీ రోడ్ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి, మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఈ ఏరియాలో అవైలబుల్లో ఉంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. న్యూ హౌస్ అండి, ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. సో టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఈ విధంగా చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయి. అండ్ మంచి పీస్ఫుల్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు ఈ పార్కింగ్లో ఫిట్ అవుతుంది. ఈ విధంగా పార్కింగ్ వస్తుంది. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది. అండ్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు, ఈ విధంగా వస్తాయి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చాలా పెద్ద సైజులో వస్తుందండి హాలు. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. ఇంకా ఫైనల్ వర్క్స్ ఉన్నాయండి, టోటల్గా కంప్లీట్ చేస్తే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. సో చాలా పెద్దగా వచ్చింది అనమాట హాలు. వెనక వైపు డైనింగ్ ఏరియా వస్తుంది. ఈజీగా ఒక 6 చైర్ డైనింగ్ టేబుల్ ఈజీగా ఈ డైనింగ్ ఏరియాలో ఫిట్ అవుతుంది. అండ్ ఇటువైపు కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా కిచెన్ వస్తుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కిచెన్లో కూడా. అండ్ కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా పూజ గది వస్తుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడే పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సపరేట్గా లో రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ డైనింగ్ ఏరియాలో నుండి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది వెనక వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే బోరు మరియు వాటర్ సంపు కూడా ఉంటుందండి. ఇక్కడ మనకు సంపు ఉంటుంది, అరౌండ్ 2000 లీటర్ కెపాసిటీతో సంపు వస్తుందండి. అండ్ ఇది బోర్ అండి. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటాయి. వాటర్కి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయండి. వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఏరియాకి.
ఈ విధంగా నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్లో 22.5 డైమెన్షన్తో 125 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. రాంపల్లి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఈ ప్రాపర్టీకి అవైలబుల్లో ఉందండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. ఎలాంటి FTL బఫర్ జోన్లో ఈ ప్రాపర్టీ లేదండి. మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. కేవలం 66 లక్షలుగా చెప్తున్నారండి. 66 lakhsలోనే 125 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి. ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ హౌస్ పైన. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.